నెల్లూరు నగరంలోని నేటి ఉదయం వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన క్రమంలో ఎస్టీ వర్గీకరణలో మాత్రం ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. అందువలన ఎస్టీ వర్గీకరణ చేయడం వల్ల మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుందని, అందుకోసం ఈ నెల 14వ తేదీ ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు టౌన్ హాల్ నందు ఎస్టీ వర్గీకరణ బేరీ సభను నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుండి వీఆర్సీ వరకు భారీ బహిరంగ ర్యాలీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కేసి పెంచలయ్య, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావు, నెల్లూరు జిల్లా చైర్మన్ రాపూర్ కిష్టయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాణికల మురళి, నెల్లూరు మహిళా అధ్యక్షురాలు చంపేటి ఉష, నగర అధ్యక్షురాలు వరలక్ష్మి, సతీష్, యానాది సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం, నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్యలు తీసుకుంది, అసెంబ్లీలో బిల్ పెట్టింది. అయితే ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన నెల్లూరులోనే టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే సభకు ముందు ఇక్కడ నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు, యువత, మహిళలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఈ నెల 14వ తేదీన జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ భేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం. అయ్యా, ఏదైతే ఎస్టీలకు సంబంధించి నిధుల వినియోగంలో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎస్సీ వర్గీకరణ చేశారు, దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. తద్వారా మాత్రమే ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్టీ వర్గీకరణ బేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గిరిజన జనాభాలో 20% జనాభా యానాదులు ఉన్నారు. ఏదైతే మా లెక్కల ప్రకారము, ప్రస్తుత లెక్కల ప్రకారము 30% మంది గిరిజన జనాభాలో 30% మంది యానాదులు ఉన్నారు. కానీ నిధుల కేటాయింపులో కానీ, నిధుల ఖర్చులో కానీ యానాదులకు అన్యాయం జరుగుతాయి. ఏ విధంగా అంటే ఏదైతే 20% ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ 4,000 కోట్లు.
20% జనాభా ఉన్నటువంటి యానాదులకు 800 కోట్లు కేటాయించాలి. కానీ 8 కోట్లు కూడా కేటాయించట్లేదు. మరి ఎట్లా యానాదులు అభివృద్ధి చెందుతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే రాజకీయంగా యానాదులకు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం పదవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో ఏదైతే మెరుగ్గా ఉన్నటువంటి గిరిజన ఇతర తెగలు యానాదులకు రావాల్సినటువంటి ఫలాలను కూడా లబ్ధి పొందుతూ యానాదులకు రాజ్యాంగ ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నారు. అందుకని ఏదైతే ప్రభుత్వము ఎస్సీ వలె ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఏప్రిల్ 14వ తేదీ జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ బేరీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేవూరు సుబ్బారావు యానాది, ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ నెల 14వ తేదీ నెల్లూరులో నక్కలాల సెంటర్ దగ్గర నుంచి విఆర్సీ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ అలాగే టౌన్ హాల్ నందు ఎస్టీ వర్గీకరణ బేరీ అని మహాసభను నిర్వహిస్తున్నాం. దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా యానాది నాయకుల్ని, ఉద్యోగస్తుల్ని, యువతని అందరినీ కోరుకుంటూ చేస్తున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే గిరిజనలో ఉన్నటువంటి 34 తెగలలో దాదాపు 90% కులాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. మిగతా 5-6 కులాలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో అసలు గిరిజనుల మొత్తంలో కల్లా అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులు దగ్గర 11 లక్షల మంది ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు. ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేదు, ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఎలాంటి రిజర్వేషన్లు మాకు అందకుండా పోతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులందరికీ కోరేది ఏంటంటే ముఖ్యంగా మా ఓట్లతో మీరు గెలిచారు. గెలిచిన సందర్భంగా యానాదులు ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు ఒక సర్వే చేయండి. సర్వే చేసి యానాదులకి అన్యాయం జరిగిందా చేసి మాకు వర్గీకరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. మా యానాదులతో పాటు ఈ మైదాన ప్రాంతంలో చెంచు నాయకులు, చెంచు జాతి వాళ్ళు ఉన్నారు, అలాగే నక్కల వాళ్ళు ఉన్నారు. ఈ 3 జాతులు కూడా గిరిజనులు అందరికన్నా వెనుకబడితనంగా ఉన్నారు. కాబట్టి ఈ మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులు అందరూ ప్రభుత్వానికి చెప్పి మా యొక్క న్యాయమైన కోరికను తీర్చి గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేసి మాకు జిల్లాల వారీగా సర్వే చేసి జిల్లాలో ఎంతమంది యానాదులు ఉన్నారు, చెంచులు ఉన్నారు, నక్కలాలు ఉన్నారు, గిరిజన జాతుల్లో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు రీసర్వే చేసి మీరు మాకు న్యాయమైన కోరికను మాకు తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ జరిగేటటువంటి ఎస్టీ వర్గీకరణ పేరుకి మా ఉద్యోగుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.